తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి మనకు గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 2లో మనకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనేది సిలబస్‌గా ఉన్నది. కాబట్టి హైదరాబాద్ రాజ్యంలో స్వాతంత్రోద్యమం ఏ విధంగా సాగిందనే ఇప్పుడు విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. మనకు ఆసఫ్జాయి రాజ్యం అనేది క్రీస్తకం 1724 సంవత్సరంలో ఆసఫ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ స్థాపించడం జరిగింది. నిజాముల్ ముల్క్ 1724 సంవత్సరంలో ఆసఫ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత నిజాముల్ ముల్క్ తర్వాత అనేక మంది ఆసఫ్జాయి పాలకులు, ఆయన వారసులు ఆసఫ్జాయి రాజ్యాన్ని హైదరాబాద్ రాజధానికి ఆసఫ్జాయి రాజ్యాన్ని పాలించడం జరిగింది. ఈ విధంగా ఆసఫ్జాయిలు తీవ్ర నియంతృత్వ పరిపాలన సాగించారు. తర్వాత ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు. ఉండేవి కాదు. తర్వాత ప్రజలు అనేక బాధలు అనుభవించారు. దానిలో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రోద్యమం జరిగినట్టే హైదరాబాద్ రాజ్యంలో కూడా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం వివిధ రూపాల్లో జరిగింది. అంటే మనకు నిజాం రాజుల కాలంలో వ్యక్తికి ఎలాంటి స్వేచ్ఛ లేదు. తర్వాత విద్యా వ్యవస్థ లేదు. అలాంటి కేవలం 4% మాత్రమే విద్యా 4% మాత్రమే విద్యావంతులు ఆ కాలంలో ఉండేవారు. కేవలం ఉర్దూ భాషలోనే విద్యా అవకాశాలు ఉండేవి. ఇతర భాషల్లో ఎలాంటి విద్యా అవకాశాలు లేవు. తర్వాత నిర్బంధ చాకిరీ, వెట్టి చాకిరీ, తర్వాత మొత్తం రాజ్యంలో కూడా మొత్తం భూమి అంతా కూడా వివిధ వివిధ యాజమాన్యాల కింద ఉండేది. 5,30,00,000 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 3 కోట్ల ఎకరాలు అది భూమి శిస్తు కింద ఉండేది. మిగిలిన మొత్తం భూమిలో 10% సర్ఫేకాస్ భూమి నిజాం సొంత భూమి. ఈ సర్ఫేకాస్ భూమి 8,100 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 18 తాలూకాల్లో విస్తరించి ఉండేది. ఈ సర్ఫేకాస్ భూమి నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా నిజాం జేబులోకి పోతుంది. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత గ్రామీణ వ్యవస్థలో మొత్తము తెలంగాణ అంతటా కూడా బానిసత్వం వెట్టి చాకిరీ అడుగడుగున కూడా వ్యాపించి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆవరించి ఉండేది. ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు. తర్వాత గ్రామాల్లో దొరలు, భూస్వాములు ఇట్లా అందరికీ వెట్టి చాకిరీ ప్రజలు చేసేవారు. ఈ విధంగా అనేక రకాల ప్రజలు అణచివేయబడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం అనేది జరిగింది. స్వాతంత్రోద్యమంలో భాగంగా హైదరాబాద్ రాజ్యంలో అనేక ఉద్యమాలు జరిగాయి. భారతదేశ స్వాతంత్రోద్యమం ప్రభావం హైదరాబాద్ రాజ్యం పైన కూడా ఉండేది. ఆ విధంగా మనకు 1857 సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు జరగడం జరిగింది. 1857 తిరుగుబాటులో మరి బ్రిటిష్ వారి విధానాలకు వ్యతిరేకంగా ఆనాడు 1857 తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు రూపంలో భారతదేశ వ్యాప్తంగా జరిగింది. మరి హైదరాబాద్లో కూడా ఇక్కడ కూడా బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు కూడా ఇక్కడ కూడా జరిగింది. ఆ విధంగా ఆ తర్వాత మొట్టమొదటి తిరుగుబాటు, తర్వాత 1800 ఈ విధంగా 1883 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రజల్లో ప్రజా చైతన్యం అనేది వచ్చింది. అంటే ప్రజాభిప్రాయం హైదరాబాద్లో ప్రజాభిప్రాయం మొదటిసారిగా వ్యక్తీకరించబడింది. 1883 సంవత్సరంలో చాందా రైల్వే స్కీమ్ సందర్భంగా వచ్చింది. అలాంటి అభిప్రాయం అంటే ప్రజలు మొట్టమొదటిసారి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఎందుకంటే చాందా రైల్వే స్కీమ్ అనేది బ్రిటిష్ వారు ప్రపోజ్ చేశారు. ఏమంటే నిజాంకు మీరు చాందా వరకు రైల్వే లైన్ నిర్మాణం చేయాలని చెప్పారు. అంటే ఈ చాందా రైల్వే నిర్మాణానికి నిజాం ప్రజలకు కానీ వీరికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే కేవలం బ్రిటిష్ వారి కోసం తమ కోసమే చాందా వరకు నువ్వు రైల్వే నిర్మాణం చేయని బ్రిటిష్ వారికి ఈయనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పినప్పుడు ఆయన వేయడానికి సిద్ధమయ్యాడు. ఇది తర్వాత ప్రజలకు తెలిసి ఆనాటి నాయకులు చాందా రైల్వే నిర్మాణం పైన ఒక కమిటీ కూడా వేశారు. కమిటీ వేసి ఆ విధంగా మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం వ్యక్తీకరించబడింది. తర్వాత చాందా రైల్వే స్కీమ్కి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం మొదలైంది. ఆ విధంగా అనేక మందిని రాజ్య బహిష్కారం చేశారు. ఈ విధంగా హైదరాబాద్లో పోరాటం మొదలైంది. తర్వాత 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అని ఏర్పడినప్పుడు కూడా హైదరాబాద్లో కూడా భారత జాతీయ కాంగ్రెస్ సభలు 1885లో జరిగాయి.
ఆ తర్వాత వందే మాతర ఉద్యమ కాలంలో గూడా భారతదేశ వ్యాప్తంగా వందే మాతర ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని యొక్క దాని యొక్క కొన్ని ప్రదర్శనలు హైదరాబాద్‌లో కూడా జరిగాయి. అదేవిధంగా మనకు అనేక ఉద్యమాలు జరిగాయి. అనేక ఉద్యమాల్లో భాగంగా హోమ్ రూల్ ఉద్యమం జరిగినప్పుడు దాని ప్రభావం ఇక్కడ ఉండేది. అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు కూడా గాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా దాని ప్రభావం హైదరాబాద్ పైన ఉండేది. కాబట్టి ఇక్కడ మనకు ఈ స్వాతంత్రోద్యమంలో భాగంగా మనం ఈరోజు భా భారత జాతీయ కాంగ్రెస్ ఉన్నట్టే హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ అనేది గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ అంటే భారతదేశ కాంగ్రెస్‌ను వాళ్ళు భారతదేశంలో అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను మీరు సంస్థానాల్లో మా పేరు వాడుకోరాదని చెప్పేసి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు మీరు సంస్థానాల్లో హైదరాబాద్ అనేది ఒక సంస్థానం. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కొన్ని అనేక సంస్థానాలున్నాయి. వాళ్ళు అయితే భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారంటే, మీరు సంస్థానాల్లో ఉన్నవారు మీరు భారత జాతీయ కాంగ్రెస్ పేరును మీరు వాడుకోకూడదని చెప్పారు. దాంతోని హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ అంటే సంస్థానాల వారు తమకు ఇండిపెండెంట్ కాంగ్రెస్ ఉండాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ సంస్థాన కాంగ్రెస్, హైదరాబాద్ కాంగ్రెస్ అనే ఒక సభను వాళ్ళు పెట్టుకున్నారు. ఈ విధంగా మనకు క్వెషన్ ఏ విధంగా గ్రూప్ 1 మెయిన్స్‌లో వచ్చే అవకాశం ఉందంటే, నిజాం రాష్ట్ర స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించుము. నిజాం రాష్ట్ర స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించమనే ప్రశ్న అడిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ విధంగా ఏర్పడింది, దాని యొక్క పాత్ర ఏంటనే విషయాన్ని మనం ఆన్సర్‌గా రాయాల్సి ఉంటుంది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ గురించి తీసుకుంటే క్రీస్తకం 1918 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ శాఖ హైదరాబాద్‌లో కూడా ఉండేది. అంటే హైదరాబాద్ మనకు 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. భారత జాతీయ కాంగ్రెస్‌ను ఎవరు ఏర్పాటు చేశారంటే బ్రిటిష్ రిటైర్డ్ ఐసీఎస్ అధికారైన ఏవో హ్యూమ్ అనేవాడు ఏర్పాటు చేశాడు. దాని మొట్టమొదటి సమావేశము 1885 సంవత్సరంలో బొంబాయిలో జరిగింది. దాని మొట్టమొదటి సమావేశం 1885 సంవత్సరంలో బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ ప్రతి సంవత్సరము ఏదో ఒక చోట సభలు జరపడము, ఏదో చోట ప్రతి ఇయర్ సభలు జరిపేది. అట్లే మరి హైదరాబాద్‌లో కూడా ఒక కాంగ్రెస్ శాఖ భారత జాతీయ కాంగ్రెస్ శాఖ హైదరాబాద్‌లో కూడా ఏర్పడింది. ఆ విధంగా 1918 సంవత్సరంలోనే ఈ శాఖ ఏర్పడింది. ఈ విధంగా 1918 సంవత్సరంలో ఏర్పడ్డ భారత జాతీయ కాంగ్రెస్ శాఖ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సంఘం ఉండేది. అంటే భారత జాతీయ కాంగ్రెస్‌కు ఒక శాఖ అంటే రాష్ట్ర వ్యాప్తంగా శాఖ లేదు గానీ కేవలం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సంఘం అనేది ఉండేది. దీనికి వామన్ నాయక్ అధ్యక్షుడిగా ఉండేవారు. ఈ సమావేశాల్లో దేశీయ సంస్థానాల్లో జరిగే ప్రజాందోళనలకు భారత జాతీయ కాంగ్రెస్ పేరును ఉపయోగించుకోరాదని జాతీయ నాయకులు అట్టి ఆందోళనలో పాల్గొనరాదని తీర్మానం చేశారు. మనకు ఈ సమావేశాల్లో ఏం తీర్మానం చేశారంటే, దేశీయ సంస్థానాలు దేశంలో ఉన్న మిగతా ఎక్కడెక్కడైతే సంస్థానాలు ఉన్నాయో ఆ సంస్థానాల్లో జరిగే ప్రజాందోళనలో భారత జాతీయ కాంగ్రెస్ పేరును ఉపయోగించుకోరాదని తీర్మానం చేశారు. అదేవిధంగా ఈ జాతీయ నాయకులు పోయి ఆ సంస్థానంలో జరిగే ఆందోళనలు కూడా పాల్గొనరాదని తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం అంటే జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఈ తీర్మానాలు చేశారనమాట. మన సంస్థానాల్లో భారత జాతీయ కాంగ్రెస్ పేరును ఉపయోగించుకోరాదని ఒకటైతే, జాతీయ నాయకులు ఎవరైతే భారతదేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి ఆందోళనలు ఏమన్నా సంస్థానాల్లో ఏమైనా ఆందోళన చేస్తే దేశ నాయకులు ఆ ఆందోళనలో పాల్గొనరాదని తీర్మానం చేయడం జరిగింది. తర్వాత నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు డిమాండ్ కొరకు స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించాలనుకున్నారు. అంటే నిజాం రాజ్యంలో ఉన్నదేంది నియంతృత్వ పరిపాలన. కాబట్టి బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం. బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనడం. నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు డిమాండ్ కొరకు స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించాలనుకున్నారు. అంటే నిజాం రాజ్యంలో ఒక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ ఏర్పడింది. దానికోసం స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించాలనుకున్నారు. ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్ పేరును వాడుకోకూడదని జాతీయ నాయకులు చెప్పారు, తీర్మానం చేశారు కాబట్టి ఇక్కడ కంపల్సరిగా స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించాల్సిన ఆగత్యం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ 1938 సంవత్సరం
జనవరి 29న నెలకొల్పబడింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ 1938 సంవత్సరం జనవరి 29న నెలకొల్పబడింది. తర్వాత రామానంద తీర్థ 1938 సంవత్సరం ఆనాటి ప్రముఖ నాయకుడు హైదరాబాద్ స్వాతంత్రోద్యమ నాయకుడైన రామానంద తీర్థ 1938 సంవత్సరం జూన్ 9న ఒక తాత్కాలిక కమిటీని ఏర్పరిచాడు. రామానంద తీర్థ 1938 సంవత్సరం జూన్ 9న ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 1200 మంది సభ్యులను చేర్చారు. రామానంద తీర్థ 1938 జూన్ 9న ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి అందులో 1200 మంది సభ్యులను చేర్పించడం జరిగింది. 1938 సంవత్సరం సెప్టెంబర్ 9న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సభ నిర్వహించాలని రామానంద తీర్థ తెలియజేయడం జరిగింది. 1938 సంవత్సరం సెప్టెంబర్ 9న ఆయన జూన్లోనే డిక్లేర్ చేశాడు. ఇది 1200 సభ్యుల మంది చేర్చాడు. 1938 సంవత్సరం అదే సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సభ నిర్వహించాలని రామానంద తీర్థ తెలపడం జరిగింది. కానీ 1938 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి అయిన అక్బరి హైదరీ అనేవాడు స్టేట్ కాంగ్రెస్ను పుట్టక ముందే నిషేధించాడు. స్టేట్ కాంగ్రెస్ను అది పుట్టకముందే సెప్టెంబర్ 9వ తేదీన దాని సమావేశాలు పెట్టి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్గా డిక్లేర్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఆనాటి హైదరాబాద్ రాజ్య ప్రధాని అయిన అక్బర్ హైదరీ అనేవాడు స్టేట్ కాంగ్రెస్ 9వ తారీఖు అయితే పుట్టేది, కానీ అంతకుముందు ఒక రోజు ముందే స్టేట్ కాంగ్రెస్ పుట్టకముందు దాన్ని నిషేధించడం జరిగింది. నిజాం ప్రభుత్వము స్టేట్ కాంగ్రెస్ను ఒక మత సంస్థని వాదించింది. నిజాం ప్రభుత్వం లేదండి ఇది ఒక స్వతంత్ర సంస్థ అని వీరు ఎంత చెప్పినప్పుడు కూడా నిజాం ప్రభుత్వం ఈ స్టేట్ కాంగ్రెస్ అనే దాన్ని ఒక మత సంస్థ అని ప్రభుత్వం వాదించింది. నిజాం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని తాత్కాలిక కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. నిజాం ప్రభుత్వంతో ఈ విధంగా మనం సంప్రదింపులు జరపాలని ఒక తాత్కాలిక కాంగ్రెస్ కమిటీ ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ప్రధాని అక్బరీ హైదరీతో నిషేధం ఎత్తివేయాలని చర్చలు జరిపించింది. ప్రధాని అక్బరీ హైదర్తో నిషేధం ఎత్తివేయాలని చర్చలు జరిపింది. ఆ విధంగా ఎవరు జరిపిందంటే ఆనాటి ప్రధాని అక్బర్ హైదరీతో నిషేధం ఎత్తేయాలని చర్చలు జరిపింది మందముల నరసింహారావు. ఈ చర్చలకు మధ్యవర్తిగా వివరించిన వాడు ఎవరంటే ఈ చర్చలకు ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యవర్తిగా ఎవరు వహించారంటే నవాబ్ బహదూర్ యార్ జంగ్ అనేవాడు ఇత్యాదులు ముసల్మాన్ అధ్యక్షుడు. ఈ చర్చలనే సింగ్ జంగ్ చర్చలని పిలుస్తారు. కానీ ఈ చర్చలు విజయవంతం కాలేదు, ఫెయిల్యూర్ అయినాయి. నిషేధం ఎత్తివేయడానికి హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్పై ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తివేయడానికి సత్యాగ్రహం చేయాలని వీరు నిర్ణయం తీసుకున్నారు. ఆనాటి నాయకులు హైదరాబాద్ స్వాతంత్ర నాయకులు నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మహాత్మా గాంధీ కూడా దేశవ్యాప్తంగా ఆమోదించడం జరిగింది. ఈ సత్యాగ్రహం చేయడానికి ఒక కార్యవర్గాన్ని స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఈ కార్యవర్గంలో ఎవరున్నారంటే ఈ కార్యవర్గంలో అధ్యక్షుడు ఎవరంటే గోవిందరావు నానల్, కార్యదర్శి రామకృష్ణ దూత్. తర్వాత ఈనాటి సభ్యులు సత్యాగ్రహ సభ్యులు ఎవరంటే రావినారాయణ రెడ్డి, తర్వాత జనార్దన్ రావు దేశాయ్, తర్వాత శ్రీనివాస్ బోరికర్. రావినారాయణ రెడ్డి, జనార్దన్ రావు దేశాయ్, తర్వాత శ్రీనివాసరావు బోరికర్ అనేవారు సభ్యులుగా ఉండేవారు. ఈ సత్యాగ్రహ సభ్యులు 18 జట్లుగా ఉండేవారు. 18 జట్లుగా 400 మంది సత్యాగ్రహాలు పాల్గొన్నారు. ఈ సత్యాగ్రహంలో అహింసా సత్యాగ్రహ పద్ధతిలో మొత్తము 18 జట్లుగా 400 మంది సత్యాగ్రహులు ఈ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఈ విధంగా ఈ 18 జట్లకు 18 మంది డిక్టేటర్లు అంటే నాయకులు, 18 మంది నాయకులుగా నియమించబడ్డారు. మొదటి డిక్టేటర్ పేరు స్వామి రామానంద తీర్థ. తర్వాత చివరి డిక్టేటరు కాశీనాథరావు వైద్య. అంటే వీళ్ళు నాయకులు వీళ్ళు చెప్పినట్టు వినాలన్నమాట. తన సహచరులైన రావినారాయణ రెడ్డి, రామకృష్ణ దూత్, తర్వాత జనార్దన్ రావు దేశాలతో గోవిందరావు నానల్ 1938 సంవత్సరం అక్టోబర్ 24న రెసిడెన్సీలోని బొమ్మల బావి వద్ద సత్యాగ్రహం చేసి పోలీసు చేత నిర్బంధించబడ్డాడు. తన సహచరులైన రావినారాయణ రెడ్డి, రామకృష్ణ దూత్, తర్వాత జనార్దన్ రావు దేశాయలతో గోవిందరావు నానల్ 1935 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన
రెసిడెన్సీ బజార్‌లోని బొమ్మల బొమ్మల బావి వద్ద సత్యాగ్రహం చేశాడు తన అనుచరులతో. పోలీసులు వచ్చి వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 1938 సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన 1938 సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ సత్యాగ్రహం చేసి నిర్బంధించబడ్డాడు. 1938 సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన మొదటి డిక్టేటర్ 1938 సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ సత్యాగ్రహం చేసి నిర్బంధించబడ్డాడు. పోలీసుల చేత నిర్బంధించబడ్డాడు. తర్వాత గాంధీజీ ఆదేశానుసారం మహాత్మా గాంధీ ఆదేశానుసారం కాంగ్రెస్ సత్యాగ్రహం ఆపివేయబడిందని చివరి డిక్టేటర్ అయిన కాశీనాథరావు వైద్య 1938 సంవత్సరం డిసెంబర్ 24 నాడు ప్రకటించాడు. మరి మహాత్మా గాంధీ ఆదేశాలు ఇచ్చాడు సత్యాగ్రహం ఆపివేయమని. ఆయన మహాత్మా గాంధీ భారతదేశం నుంచి అక్కడి నుంచి బ్రిటిష్ ఇండియా నుంచి మీరు హైదరాబాద్ సంస్థానం సత్యాగ్రహం ఆపేయండి అని చెప్పేసి గాంధీ ఆదేశాలు ఇచ్చాడు. దాంతో ఇక్కడ సత్యాగ్రహం ఆపివేయబడిందని చివరి డిక్టేటర్ అయిన కాశీనాథరావు వైద్య 1938 డిసెంబర్ 24 నాడు ప్రకటించడం జరిగింది. 1938 డిసెంబర్ 24 నాడు ప్రకటించడం జరిగింది. తర్వాత 1939-40 సంవత్సరాల్లో స్టేట్ కాంగ్రెస్ ప్రతినిధిగా కాశీనాథరావు వైద్య కాంగ్రెస్పై నిషేధాన్ని తొలగించే విషయంలో సంప్రదింపులు జరిపాడు. 1939-40 సంవత్సరాల్లో ఆనాటి స్టేట్ కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్న కాశీనాథరావు వైద్య అనే అతను కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని తొలగించే విషయంలో నిజాం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం జరిగింది. అనేక చర్చల తర్వాత మళ్ళా కొత్త ప్రధాని వచ్చాడు. ఆయన పేరు చటారి నవాబ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని 1946 సంవత్సరం ఏప్రిల్లో తొలగించాడు. అనేక సార్లు చర్చలు జరిపారు ప్రభుత్వంతో. ఈ విధంగా చర్చలు జరిపిన 8 సంవత్సరాల తర్వాత కొత్త ప్రధాని వచ్చాడు. ఆయన పేరు చటారి నవాబ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని 1946 సంవత్సరం ఏప్రిల్లో తొలగించడం జరిగింది. తర్వాత 1947 సంవత్సరంలో స్వామి రామానంద తీర్థ అధ్యక్షతన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధికార సమావేశం జరిగింది. 1947 సంవత్సరంలో స్వామి రామానంద తీర్థ అధ్యక్షతన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధికారికంగా తన సమావేశాన్ని జరుపుకున్నది. తర్వాత రజాకార్లు పోలీస్ దళాలను ఎదుర్కోవడానికి సర్దార్ జమలాపురం కేశవరావు నాయకత్వంలో కార్యాచరణ సమితిని కూడా ఏర్పాటు చేశారు. ఆనాడున్న రజాకార్లు పోలీస్ దళాలను ఎదుర్కోవడానికి. రజాకార్లు అంటే 1927 సంవత్సరంలో ఇత్తెహాద్ ఉల్ ముసల్మాన్ అనే సంస్థ ఆవిర్భవించింది. ఇది ముస్లింల సంక్షేమం కోసం ఆవిర్భవించిన సంస్థ. ఆ విధంగా ఆవిర్భవించింది ముస్లిం సంక్షేమం కోసం పోరాటం చేస్తుంది ఉన్న సంస్థ. తర్వాత మనకు 1930 తర్వాత ఈ సంస్థ కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఆ వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఆ వాలంటీర్లకు తర్వాత కాలంలో ఆయుధాలు సప్లై చేశారు. వాళ్ళని ఏమంటారంటే రజాకార్లని అంటారు. ఈ విధంగా రజాకార్ వ్యవస్థ నిజాము పరిపాలన కొనసాగడానికి రజాకార్లు నిజామును సపోర్ట్ చేస్తూ ప్రజల్లో తిరిగేవారు. ఎవరైతే ఈ విధంగా ప్రజల్ని హింసించేవారు రజాకార్లు పోలీస్ దళాలను ఎదుర్కోవడానికి సర్దార్ జమలాపురం కేశవరావు నాయకత్వంలో ఒక కార్యాచరణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వ్యక్తి సత్యాగ్రహం రామానంద తీర్థ సేవాగ్రాముకు పోయి ఈ విధంగా మనకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించిన సమాచారం మనం ఈ విధంగా ఇవ్వచ్చు. ఈ విధంగా మనకు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ గురించి ఈ విధంగా చెప్పచ్చు. ఆ విధంగా మనకు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ఏర్పడింది. 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. దానిలో భాగంగానే హైదరాబాద్ రాష్ట్రంలో కూడా 1918 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ శాఖకు ఒక హైదరాబాద్ జిల్లా శాఖ ఏర్పడింది. దానికి వామన్ నాయకు అధ్యక్షుడిగా ఉండేవాడు. తర్వాత ఈ సమావేశాల్లోనే అంటే ఇక్కడ జరిగిన సమావేశాల్లోనే ఈ విధంగా మనం ఈ సమావేశం దేశీయ సంస్థానాల్లో జరిగే ప్రజాందోళనకు భారత జాతీయ కాంగ్రెస్ను ఉపయోగించుకోరాదని జాతీయ నాయకులు అట్టి ఆందోళనలో పాల్గొనరాదని తీర్మానం చేయడం జరిగింది. తర్వాత మరి నిజాం రాజ్యంలో కూడా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు డిమాండ్ చేస్తూ ఒక స్టేట్ కాంగ్రెస్ స్థాపించాలనుకున్నారు. అట్టి కాంగ్రెస్ను రాష్ట్ర కాంగ్రెస్ 1938 సంవత్సరం జనవరి 29న నెలకొల్పబడింది రాష్ట్ర కాంగ్రెస్. ఆ విధంగా రామానంద తీర్థ అనే స్వాతంత్రోద్యమ నాయకుడు ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి సెప్టెంబర్ 9వ తేదీన మీకు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ డిక్లేర్ చేద్దామని అనుకున్నాడు. కానీ సెప్టెంబర్ 8వ తేదీన
ఆనాటి అక్బర్ హైదరీ అనే ప్రధానమంత్రి స్టేట్ కాంగ్రెస్ 9వ తారీఖు నాడు దానికి అది పుట్టకముందే సెప్టెంబర్ 8న దాన్ని నిషేధించడం జరిగింది. నిజాం ప్రభుత్వము స్టేట్ కాంగ్రెస్ ఒక మత సంస్థని వాదించింది. నిజాం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి ఒక తాత్కాలిక కమిటీ వేయబడింది. ఈ విధంగా అక్బర్ హైదర్‌తో నిషేధం ఎత్తివేయాలని చర్చలు జరిపింది. ఎవరు జరిపిండ్రంటే మందము నరసింహారావు జరిపారు. ఈ చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించింది నవాబ్ బహదూర్ యార్ ఎంఐఎం అధ్యక్షుడు. ఈ విధంగానే నిషేధం ఎత్తివేయడానికి సత్యాగ్రహం మరి ఈ విధంగా నిజాం ప్రభుత్వం వినడం లేదు. నిషేధం ఎత్తివేసే పరిస్థితి లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయాలనుకున్నారు. మహాత్మా గాంధీ ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆమోదించారు కాబట్టి వీళ్ళు సత్యాగ్రహం చేయడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యవర్గానికి అధ్యక్షుడు గోవిందరావు నానర్, కార్యదర్శి రామకృష్ణ దూత్, సత్యావర్గ రావిన సభ్యులు రావినారాయణ రెడ్డి, జనార్దన్ రావు దేశాయ్, శ్రీనివాసరావు బురీకర్. తర్వాత ఈ సత్యాగ్రహాలు మొత్తం కూడా 18 జట్లుగా 400 మంది సత్యాగ్రహులు పాల్గొన్నారు. ఈ 18 జట్లకు డిక్టేటర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ, చివరి డిక్టేటర్ కాశీనాథరావు వైద్య. ఈ విధంగా వీళ్ళు సత్యాగ్రహం చేశారు. ఆ విధంగా సత్యాగ్రహం చేయడం జరిగింది. ఆ విధంగా సత్యాగ్రహం చేసి చివరికి మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని ఆపివేయమని చెప్పేసి మనకు మనకు చివరి డిక్టేటర్ అయిన కాశీనాథరావు వైద్య 1938 డిసెంబర్ 24 నాడు ప్రకటించడం జరిగింది. తర్వాత ఈ విధంగా కాశీనాథరావు వైద్య కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని తొలగించే విషయంలో చాలా సంప్రదింపులు జరపడం జరిగింది. అనేక చర్చల తర్వాత ఒక 8 సంవత్సరాల తర్వాత మనకు చటారి నవాబ్ అనేవాడు హైదరాబాద్ ప్రధానంగా వచ్చాడు. ఆయన వచ్చి 1946 సంవత్సరం ఏప్రిల్లో దీనిపైన ఉన్న నిషేధాన్ని తొలగించడం జరిగింది. ఆ విధంగా నిషేధాన్ని తొలగించిన తర్వాత 1947 సంవత్సరంలో స్వామి రామానంద తీర్థ అధ్యక్షతన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధికారిక సమావేశం జరిగింది. తర్వాత రజాకార్లు, పోలీస్ దళాలను ఎదుర్కోవడానికి సర్దార్ జమలాపురం కేశవరావు నాయకత్వంలో ఒక కార్యాచరణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యక్తి సత్యాగ్రహం, రామానంద తీర్థ వ్యక్తి సత్యాగ్రహం అనేది ఇక్కడ జరిగింది. భారతదేశ వ్యాప్తంగా కూడా వ్యక్తి సత్యాగ్రహం జరిగింది. భారతదేశంలో భాగంగా హైదరాబాద్ రాజ్యాన్ని కూడా వ్యక్తి సత్యాగ్రహం జరిగింది. రామానంద తీర్థ సేవాగ్రామంకు పోయి అంటే మనకు స్వాతంత్రోద్యమంలో జరిగిన వివిధ ఘట్టాలను గురించి వివరించమన్నప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ ఏ ఏ ఏ ఏరియా అడిగితే అది మనకు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో ఇక్కడ కూడా హైదరాబాద్ రాజ్యాన్ని కూడా వ్యక్తి సత్యాగ్రహం జరిగింది. రామానంద తీర్థ సేవాగ్రామంకు పోయి మహాత్మా గాంధీ అనుమతి తీసుకున్నాడు. ఆనాటి స్వాతంత్రోద్యమ నాయకుడైన రామానంద తీర్థ సేవాగ్రామంకు పోయి సేవాగ్రామ ఆశ్రమానికి పోయి మహాత్మా గాంధీ అనుమతి తీసుకుని రావడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్కు వచ్చి ఆయన 1945 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన వ్యక్తి సత్యాగ్రహం చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వము రామానంద తీర్థను అరెస్ట్ చేసి ఆయనకు జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ సత్యాగ్రహ ఉద్యమంలో రామానంద తీర్థతో పాటు ఈ సత్యాగ్రహ ఉద్యమంలో రామానంద తీర్థతో పాటు హీరాలాల్ కోటేచా ప్రాణేశాచార్య, మోతీలాల్ మంత్రి, శ్రీనివాసరావు హవల్దార్, తర్వాత దేవరం భాయ్ చౌహాన్, తర్వాత అచ్యుతరావు దేశపాండే మొదలైన వారు అరెస్ట్ కావడం జరిగింది. ఈ సత్యాగ్రహ ఉద్యమంలో మనకు వ్యక్తి సత్యాగ్రహం భారతదేశ వ్యాప్తంగా కూడా వ్యక్తి సత్యాగ్రహం జరిగింది. అక్కడ భారతదేశ వ్యాప్తంగా వినోబా భావే వ్యక్తి సత్యాగ్రహం చేస్తే ఇక్కడ వ్యక్తి సత్యాగ్రహంలో రామానంద తీర్థ సేవ అంటే మహాత్మా గాంధీ అనుమతి తీసుకొని ఇక్కడ వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం అనేది వ్యక్తి సత్యాగ్రహం రామానంద తీర్థ సేవాగ్రామ ఆశ్రమానికి పోయి భారతదేశ వ్యాప్తంగా వ్యక్తి సత్యాగ్రహాన్ని భారతదేశంలో చేసిన వాడు వినోబా భావే. ఆ విధంగా వినోబా భావే మహాత్మా గాంధీ శిష్యుడు. అదేవిధంగా హైదరాబాద్ రాజ్యంలో స్వాతంత్రోద్యమ నాయకుడైన రామానంద తీర్థ సేవాగ్రామ ఆశ్రమానికి పోయి మహాత్మా గాంధీ అనుమతి తీసుకొని వచ్చి హైదరాబాద్కు వచ్చి 1940 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన వ్యక్తి సత్యాగ్రహం చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వము రామానంద తీర్థను అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ సత్యాగ్రహ ఉద్యమంలో రామానంద తీర్థతో పాటు హీరాలాల్ కోటేచా, ప్రాణేశాచార్య, తర్వాత మోతీలాల్ మంత్రి, శ్రీనివాసరావు హవల్దార్, తర్వాత దేవరం భాయ్ చౌహాన్, తర్వాత అచ్యుతరావు దేశపాండే మొదలైన వాళ్ళు కూడా అరెస్ట్ కావడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం, స్వామి రామానంద తీర్థ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ముందు రోజున బొంబాయిలో మహాత్మా గాంధీతో మాట్లాడాడు. స్వామి రామానంద తీర్థ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ముందు రోజున బొంబాయిలో మహాత్మా గాంధీతో మాట్లాడి క్విట్ ఇండియా ఉద్యమానికి ఆయన అనుమతి తీసుకొని హైదరాబాద్ బయలుదేరాడు. క్విట్ ఇండియా ఉద్యమం
భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నట్టే హైదరాబాద్ రాజ్యంలో కూడా చేయాలని ఆయన అనుమతి తీసుకోవడం జరిగింది. ఈ ఈ విధంగా రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ ఆకాంక్షలను ఒక ఉత్తరం ద్వారా డాక్టర్ మెల్కోటకి పంపించి నిజాంకు పంపమన్నాడు. రామానంద తీర్థ ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు. నిజాం స్టేట్ కాంగ్రెస్ యొక్క కోరికల ఆకాంక్షల గురించి ఒక ఉత్తరం ద్వారా డాక్టర్ మెల్కోటేకు పంపించాడు. డాక్టర్ మెల్కోటేకి పంపిస్తే డాక్టర్ మెల్కోటకి ఇచ్చి నిజాంకు పంపమన్నాడు. తర్వాత ఈ విధంగా నాంపల్ రైల్వే స్టేషన్లో రామానంద తీర్థను నిజాం ప్రభుత్వం నిర్బంధించింది. ఆయన బొంబాయి నుంచి రాకముందే డాక్టర్ మెల్కోటేకి చెప్పాడు. ఒక మ్యాటర్ చెప్పి ఆ లెటర్ నిజాంకు పంపమన్నాడు. ఆ విధంగా మెల్కోటే నిజాంకు లెటర్ పంపడం జరిగింది. అంటే కాంగ్రెస్ యొక్క కోరికలను ఆ లెటర్ ద్వారా నిజాంకు పంపించాడు. కానీ ఈ విధంగా రామానంద తీర్థ వస్తున్నాడు నాంపల్లికి అని చెప్పగానే నాంపల్లి స్టేషన్లోనే రామానంద తీర్థను నిజాం ప్రభుత్వం నిర్బంధించడం జరిగింది. దీంతో డాక్టర్ మెల్కోటే స్టేట్ కాంగ్రెస్ పక్షాన సంతకం చేసి డాక్టర్ మెల్కోటే ఏం చేశాడంటే స్టేట్ కాంగ్రెస్ పక్షాన ఆయన సంతకం చేసి నిజాంకు లెటర్ పంపించాడు. దాంతో మెల్కోటేని కూడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. పండిత నరేంద్రజీ, తర్వాత హరిశ్చంద్ర హేడా, తర్వాత విమలాబాయి మెల్కోటే, తర్వాత పి రామకృష్ణారావు, తర్వాత జి రామాచార్, వందే మాతరం రామచంద్రరావు, కృష్ణ దుబే, కొత్తగూడెం సింగరేణి కాలేజ్ ట్రేడ్ యూనియన్ లీడర్ అయిన కృష్ణ దుబే మొదలైన వారు ఈ ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత మహారాష్ట్ర పరిషత్ కార్యదర్శి అయిన గోవిందదాసు షరాఫ్ను ఔరంగాబాద్లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించింది. తర్వాత హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ భవనం మీద కాంగ్రెస్ జెండా ఎగురవేసినందుకు గాను పద్మజానాయుడును ప్రభుత్వం నిర్బంధించింది. హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ ఉంది. ఆ భవనం మీద పద్మజానాయుడు, సరోజిని నాయుడు కూతురు పద్మజానాయుడు జెండా ఎగురవేసింది బ్రిటిష్ రెసిడెన్సీ భవనం మీద. ఈ విధంగా ఈ జెండా ఎగురవేసినందుకు నిజాం ప్రభుత్వం పద్మజానాయుడును అరెస్ట్ చేసి జైల్లో వేసింది. తర్వాత అరుణ ఆసఫ్ అలీ రహస్యంగా హైదరాబాద్లో పర్యటించింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాపింపజేసింది. అరుణ ఆసఫ్ అలీ హైదరాబాద్లో రహస్యంగా పర్యటించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాపింపజేసింది. తర్వాత ప్రజల్లో నిజాం వ్యతిరేక భావాలను తొలగించడానికి బీబీసీలో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ రస్బ్రూక్ విలియమ్స్ను నిజాం హైదరాబాద్కు పిలిపించారు. పిలిపించడం జరిగింది. తర్వాత రస్బ్రూక్ విలియమ్స్ అంటే ప్రజల్లో నిజాం వ్యతిరేక భావాలు బాగా వ్యాపిస్తున్నాయి కాబట్టి ఒక ఎక్స్పర్ట్ పిలిపించాడు. మీరు హైదరాబాద్ పిలిపించారు. అవి తొలగించిన నిజాం వ్యతిరేక భావాలను ప్రజల్లో వ్యాపిస్తున్న నిజాం వ్యతిరేక భావాలను తొలగించడానికి బీబీసీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ రస్బ్రూక్ విలియమ్స్ అనే వారిని నిజాం హైదరాబాద్కు పిలిపించడం జరిగింది. తర్వాత రస్బ్రూక్ బ్రిటిష్ ఇండియా ప్రజల వల్లనే హైదరాబాద్ ప్రజలు కూడా రాజకీయ స్వేచ్ఛను, పౌర హక్కులను అనుభవిస్తున్న విషయాన్ని చెబుతూ వ్యాసాలు రాసి వాటిని వేరువేరు పత్రికల్లో, జర్నల్స్లో ప్రచురించారు. రస్బ్రూక్ ఏం చేశాడంటే ఆయన ప్రచారం చేశాడు. బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ వారు డైరెక్ట్గా పరిపాలిస్తున్న మిగతా భారతదేశం వల్లనే హైదరాబాద్లో కూడా ప్రజలు కూడా రాజకీయ స్వేచ్ఛను, పౌర హక్కులను అనుభవిస్తున్నారని అని ఒక తప్పుడు వార్తలను ఆయనే రాసి పత్రికల్లో వచ్చేటట్టు చేశాడు. అని వ్యాసాలు రాసి వాటిని వేరువేరు పత్రికల్లో, జర్నల్స్లో ప్రచురింపజేశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వల్ల ఈ ప్రచారం ఆగిపోయింది. ప్రజలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఆయన అన్ని అబద్ధాలు రాసి నిజాం పరిపాలన చాలా బాగుంది, ప్రజలు బాగా రాజకీయ స్వేచ్ఛను, పౌర హక్కులను బ్రిటిష్ ఇండియా వల్లనే అనుభవిస్తున్నారనే విషయాన్ని ఆయన చెప్తూ వ్యాసాలు రాసి వాటిని వేరువేరు పత్రికలు, జర్నల్స్ ప్రచురింపజేశారు. కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వల్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు చర్యను. దీనివల్ల ఈ ప్రచారం ఆగిపోయింది. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశం వెలుపల సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో స్థాపించబడిన ఆజాద్ హిందూ ఫౌజ్లో హైదరాబాద్ చెందిన అబీద్ హసన్ సఫ్రానీ, ప్రొఫెసర్ సురేష్ చంద్ర, అలీ సుల్తాన్లు చేరి జర్మనీలో సుభాష్ చంద్రబోస్తో సన్నిహితంగా ఉండి పనిచేశారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశం వెలుపల సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో స్థాపించబడిన ఆజాద్ హిందూ ఫౌజ్లో కూడా హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ చెందిన వాళ్ళు అబీద్ హసన్ సఫ్రానీ, ప్రొఫెసర్ సురేష్ చంద్ర, తర్వాత అలీ సుల్తాన్లు కూడా వీరందరూ కూడా హైదరాబాద్ వాళ్ళు చేరి జర్మనీలో సుభాష్ చంద్రబోస్తో సన్నిహితంగా ఉండి పనిచేయడం జరిగింది. సో ఇది మనకు క్విట్ ఇండియా ఉద్యమం గురించి కూడా సమాచారము స్వాతంత్రోద్యమంలో భాగంగా ఇవ్వడం జరిగింది. ఇంతటితోనే ఈ ఎపిసోడ్ ముగించడం జరుగుతుంది.